ప్రెసిడెంట్ సైజులు అడండి. ఎవరు మీరు? అమ్మ పాస్టర్ గారు లేదమ్మా, సుధాకర్ గారు. ఎవరండి మీరు? అమ్మ నా పేరు దానియల్ మేడం. ఆ, కొంచెం సారీ ఫాలో అవుతుందమ్మా. ఏ ఊరండి? భీమవరం అండి. భీమవరం. ఓకే. సార్ సార్తో మాట్లాడదామన్నమ్మా. ఎవరితో అండి? సుధాకర్ గారు. సుధాకర్ గారు సేవకుల మీటింగ్ నిడదోలులో ఉన్నారండి. ఆయన నెంబర్ ఇస్తారమ్మా? ఇస్తానండి. ఇప్పుడు సేవకుల మీటింగ్ జరుగుతుంది, సాయంత్రం 5 గంటలకు చేయండి. సరే అమ్మా, అలాగే ఒకసారి నెంబర్ ఇవ్వరా? 9494 ఒక నిమిషం అమ్మా. 9494 81 7799 7799 అమ్మా. 9494 81 7799 అంతే అండి. ఈ నెంబర్ చేయాలమ్మా. చేయండి. ఏం పేరు వస్తుంది సార్ది? అండి ఏం పేరు వస్తుందమ్మా? సేవకుల మీటింగ్ అండి, నిడదోలులో సేవకుల మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నారా? నిడదోలులో ఉన్నారు అయ్యగారు. ప్రేయర్ లో ఉన్నారు. ఇంకొక ఆయన కూడా ఉన్నారు కదమ్మా. ఎవరండి? ఒక్క నిమిషం అమ్మా. జాన్ బాబు గారు. జాన్ బాబు గారండి. జాన్ బాబు గారు ఎవరండి? జాన్ బాబు గారు కూడా పాస్టర్ అమ్మా. ఏమో అని తెలీదు. సుధాకర్ గారండి నెంబర్. నిస్సి బాబు అండి, పాస్టర్ గారు పెద్ద అబ్బాయి అండి. ఆయన నెంబర్ ఉందమ్మా? ఆయన నెంబర్ అండి అదే 81 ఉంది కదండి, అక్కడ 82 పెట్టండి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. 1 తీసేసి 2 పెడితే సరిపోద్ది. అదే నెంబర్ అండి, తండ్రి కొడుకులు ఇద్దరు. 81 ఎక్కడ ఉంది ఇది? అర్థం కాదు. 949481 ఉంది కదా, 949482. ఒక్క నిమిషం అమ్మా. 9494 82 7799 99 అమ్మా. 9494827799. అది నిస్సి పాస్టర్ గారిదండి. ఇది నిస్సి గారిదా? అది సుధాకర్ గారిదమ్మా. అవునండి. ఇది నన్ను నిస్సి పాస్టర్ గారేనా? ఈయన కూడా నిడదోలు సేవకుల మీటింగ్ లోనే ఉన్నారండి. ఎక్కడమ్మా ఇది? ఎక్కడ చర్చ్ మరి? ఎవరిదండి? ఇప్పుడు ఇసుకపల్లి. ఇసుకపల్లి సుధాకర్ గారు. కాదమ్మా, ఇప్పుడు మీరు ఈ చర్చ్ ఎక్కడ నిర్దాలేనా సాది పాస్టర్ గారిది? కాదండి, కాకినాడలో. నిస్సి పాస్టర్ గారిది కాకినాడలో. నిస్సి పాస్టర్ గారిది కాకినాడలోనా? నేను ఇంతకుముందు అమౌంట్ వేసాను మేడం. నేను ఒక 3 lakhs వేసాను ఒకసారి. ఎవరికండి? నేను సుధాకర్ గారికి వేసాను. ఎవరికని వేసారు? సుధాకర్ గారిని వేసాను అనమాట. ఎంతండి? 3 lakhs వేసాను. 3 లక్షలు వేసాను. ఎప్పుడు? నేను వేసి 4 నెలలు అవుతుంది. నాకు ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు అమౌంట్ ఇష్యూ అయినా. రాలేదండి, రాలేదు. అయ్యో చూసుకోండి మేడం, నేను అమౌంట్ వేసానండి. నేను సినిమా ప్రొడ్యూసర్ని. మా ఫ్రెండ్ ఏమో ఈ గోల్డ్ పని చేస్తాడు. మరి వేయలేదండి, తెలీదు, రాలేదు మరి. ఇద్దరికి ఫోన్లు చేసి కనుక్కోండి. ఇప్పుడు ఈ ఫోన్ పే నెంబర్ ఎవరిదిందమ్మా? ఫోన్ పే సుధాకర్ గారికి ఉందండి, పాస్టర్ గారికి ఉంది, నిస్సి పాస్టర్ గారికి ఉంది. మరి ఫోన్ పే నెంబర్ ఉందా? ఫోన్ పే నెంబర్ అదేనండి, ఫోన్ నెంబరే. ఫోన్ పే నెంబర్ ఫోన్ నెంబరేనమ్మా? ఏది? 9494827799. ఇది కూడా ఫోన్ పే నెంబరేనా? ఫోన్ పే నెంబర్ అండి. ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. అదే నేను 3 లక్షలు వేసాను మేడం గారు. మరి వచ్చిన రాలేదు, నాకు తెలీదు. రాలేదండి, రాలేదు. మరి కనుక్కుంటారా? నాకు కాల్ చేస్తారమ్మా? అయితే మీరు 5 గంటలకు చేయండి. ఇప్పుడు సేవకుల మీటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారా? ఎంతమంది ఉంటారమ్మా మన చర్చిలో? ఎక్కడండి? పాస్టర్ గారి చర్చిలో సుధాకర్ గారు.
400 మంది ఉంటారండి. 400 మంది ఉంటారా? ఆ, పర్లేదమ్మా. అయితే అమ్మా దశం భాగాలు అవి వస్తుందా అమ్మా? నెలకు ఒక 10 లక్షలు 20 లక్షల దాకా వస్తుందా? దశం భాగాలు ఎవరండి? పేదోళ్ళు ఇల్లు. మేము ఆ గ్రామంలో చేస్తున్నాం. ఆహా, గ్రామంలో చేస్తున్నారా? ఉమ్. ఆహా, పోనీ ఎంత వస్తుందమ్మా నెలకి? నాకు తెలియదండి ఆ విషయాలు. అవునా? ఏం లేదమ్మా, నేను కొంచెం చర్చి కట్టుదాం అనుకుంటున్నాను. ఉమ్. నాకు ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది. ఆ. ఆ సెంటర్ లో 300 గజాలు ఉందమ్మా. అయితేనండి మీరు పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడండి. సుధాకర్ గారితో, నిత్య పాస్టర్ గారితో మాట్లాడండి. వాళ్ళే చెప్తారు విషయాలు ఆ, మనకి. ఆ, ఆ, ఆ. మీకు తెలియదమ్మా? సరే అండి, ఉంటానండి. అమ్మగారు, ఆయ్. మీరు కూడా పాస్టర్ గారేనా? అవునండి, పాస్టర్ అమ్మ గారిని. ఓ అమ్మా, చాలా థ్యాంక్స్ తల్లి. మీరేమవుతారమ్మా అమ్మగారికి, అయ్యగారికి? అయ్యగారికి భార్యనేనండి. ఆహా, మీరేనా? అదేనమ్మా, మరి అమౌంట్ వేస్తే ఎందుకు పోలేదో అర్థం కాలేదమ్మా. అయితే మాకు రాలేదండి. మీరు ఒకవేళ ఎక్కడ ఇస్తారో అక్కడ కనుక్కోండి. అమ్మ, చిన్న డౌట్ ఉంది తల్లి. అమ్మా, చెప్పండి. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉంటది, 27వ అధ్యాయం 20 నుంచి 25లో ఉంటది. అది తన తండ్రి భార్యను చెరిచిన, తన చెల్లిని చెరిచిన ఆమెను అలా అంటున్నాడు యెహోవాదేవుడు. ఇప్పుడు తండ్రి భార్య అంటే తల్లి, సొంత చెల్లిని సొంత తల్లిని రేప్ చేయాలని ఎవరు కుట్రమ్మా? అలా అయిన తర్వాత ఆమెనంటే ఏమవుద్ది? ఆమెను కాదండి, అది శాపం అండి. శాపం. చదవండి, జరిగిన వాళ్ళు శాపగ్రస్తులు అని ఉంటే ఆమెన్ అని అనాలి. అవునమ్మా, ఇప్పుడు శాపం వస్తుంది. ఆమెనంటే ఇక శాపం పోయిద్దా? పోదండి. శాపం కరెక్టే సదాస్తు అనే అక్కడ యాబాలు కొండల మీద ఉన్నప్పుడు వీళ్ళు చేసే పాపానికి శాపం ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఆమెన్ అనాలంటే సదాస్తు జరుగును గాక అంటే. జరుగును గాక అంటే ఏంటి? ఏం జరగాలని? ఇప్పుడు శాపం వస్తుంది. ఆ విషయాలన్నీ పాస్టర్ గారిని అడగండి. ఆ శాపం ఎలా పోయిద్దమ్మా? అది అడగండి, పాస్టర్ గారిని అడగండి. చెప్తారు. మీరు పాస్టర్మే కదా. ఇంకొక విషయం అమ్మ, ఇంకొక విషయం ద్వితీయోపదేశ కాండం 24-32లో ఉంటది. 28వ అధ్యాయము 24 నుంచి 32, 50 నుంచి 54. ఒక్క నిమిషం. అయితే ఒకటండి, ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం అమ్మ. ఇప్పుడు యెహోవా ఏమంటారంటే, నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యని వేరే వాడితో సంసారం చేయిస్తా, నీ పిల్లలు, నీ కుమారుల మాంసం, నీ కుమార్తెల మాంసం నీతో తినిపిస్తా అంటాడు ఆయన. అమ్మా చెప్పండి. ఇప్పుడు ఆయన నమ్మకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యని వేరే వాడితో సంసారం చేయిస్తాను అంటున్నాడమ్మా. నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా అంటున్నాడు. అలాగే ద్వితోపదేశం 28వ అధ్యాయము 56 నుంచి 62, తనకు పుట్టబోయే పిల్లలను మావిని రహస్యంగా తెలియకుండా, భర్తకి తెలియకుండానే భార్య తినే పరిస్థితి తెస్తానంటాడు యెహోవా దేవుడు. ఇప్పుడు ఆయన నమ్మకపోతే వాళ్ళ భార్యని ఇంకొక దగ్గర బంద పెట్టడం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళతో తినిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ తల్లి? బాబు, మీకు నాకంటే మీరు పురుషులు, మీరు పాస్టర్ గారిని అడగండి. కాదమ్మా, నేను పురుషున్నే గాని, నేను బైబిల్ అడుగుతున్నానమ్మా, పురుషున్నే గాని. బైబిలేనండి. అమ్మా, మీరు పాస్టర్మే కదా తల్లి. మీకు ఇప్పుడు ఇందులో పాస్టర్ కాదమ్మా, పురుషులు స్త్రీలు అని భేదమే ఉండదు తల్లి. అదే పాస్టర్ గారిని అడిగాను, వివరంగా చెప్పాను. అంటే ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారంటే ఇది దారుణమేనా? నేను చెప్పలేను. కాదమ్మా, ఈ బైబుల్ ఇంత బూతులు ఉన్నాయని మీకు అసహ్యంగా ఉందా? ఏంటండి? బైబుల్లో ఎన్ని బూతులు ఉన్నాయని అసహ్యంగా ఉందా? మీరు చెప్పలేనంత. బూతులు కాదు అర్థం అంటే ఒకటి పిల్లాన్ని ఇంకో దగ్గర బండి పెట్టడం బూతు కాకుండా ఏమవుద్ది? కాదమ్మా, ఫోన్ లో మాట్లాడకుండా మీరు నెంబర్ ఎందుకు ఇచ్చారమ్మా? మీరు నెంబర్లు ఇచ్చారు కదా. గుళ్ళ దగ్గర పోస్టులు పెడుతున్నారు, గుడి దగ్గర పోస్టర్, క్రైస్తవ పోస్టర్లు ఎలా పెడతారు? ఇంత దరిద్రాన్ని గుడి దగ్గర ఎందుకు కట్టిస్తారు? మీరు బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకు అన్నం తిన్నారా, పెంట తింటున్నారా మీరు? కాదమ్మా, కడుపుకు అన్నం తిన్నారా, పెంట తిన్నారా? గుళ్ళ దగ్గర ఎట్ట కట్టిస్తారు? ఇంత దరిద్రమైనటువంటి పోస్టర్లు గుళ్ళ దగ్గర ఎట్ట అతికిస్తారు? ఇది తప్పు కదా. మీకు డబ్బులు ఎందుకు వేయాలి? ఫోన్ పేకి డబ్బులు ఎందుకు వేయాలి? మీకు ఏ విధమైన త్యాగం చేస్తారు దేశానికి? అవునమ్మా, ఎందుకు వేయాలి మీకు? అదే బాబు, మాకెందుకయ్యా 3 లక్షలు నువ్వు అనాలా? అయ్యో, మాకెందుకయ్యా 3 లక్షలు ఎందుకు వేస్తున్నావు అని అనాలి కదా. మీకు ఎందుకు వేయాలి డబ్బులు? మేము ఎందుకు వేయాలి? మీకు ఎందుకు వేయాలి?
మీరేమన్నా వాళ్ళు పుట్టారా? నేను 3 లక్షలు విశ్వాసులకి ఏమైనా పుట్టారా? మీ 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 పాస్టర్లంతా విశ్వాసులు పుట్టారా? మాకు అనవసరం, మాకు మీకు మీరు కాదండి, ఇంత దారుణమైనటువంటి విషయాలు నమ్మిన మా దేవుడు మాకు ఇస్తాడు. ఏమిస్తాడు? ఇప్పుడు ఈ దేవుడు ఎట్లా అవుతాడు? ఒకటి పిల్లాన్ని ఇంకో దగ్గర బంద పెట్టేవాడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పండి? దానియేలు పేరు పెట్టుకొని కాదు, నీ పిల్ల కాదమ్మా, నీ పిల్లల్ని నువ్వు తింటావా? కాదండి, నీ పిల్లల్ని నువ్వు తింటావా అమ్మా? తినిపించాడంతే. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుడికి వ్యతిరేకంగా పని చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడు. తినిపిస్తాడంతే, తినిపించాల్సిందే. చేసే పాపాన్ని బట్టి అంటే కాదమ్మా, ఇప్పుడు అంటే శాపం వస్తుంది. కాదండి, ఒకటి పిల్లల్ని ఒక ఎదురు బంద పెడతాడు, అది కూడా కరెక్టేనా? బంద పెట్టాల్సిందేనా అమ్మా? నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. కాదమ్మా, ఎక్కువ మాట్లాడటం కాదమ్మా. పిల్లలు అంటే తినిపిస్తా అన్నావు, పిల్లల్ని తినిపించడం మంచిదే అంటున్నావు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రుల చేత తినిపించడం మంచిదే అన్నావు. మరి ఒక పిల్లల్ని ఇంకోటి దగ్గర బంద పెడతా అన్నాడు, అది కూడా మంచిదేనా? అబద్ధాలే ఉనితండి. వాక్యం అడిగితే అబద్ధాలు అంటే ఏంటి నాకు అర్థం కాదు. నేను అడిగేది వాక్యం కదా, అబద్ధం ఏముంది? ఎలా మాట్లాడే ఉంది? ముందేమో మంచిగానే మర్యాదగా మాట్లాడాడు. ఫోన్ నెంబర్లు ఇమ్మంటే సరే అని ఇచ్చాను. నేను సేవకుల మీటింగ్ లో ఉన్నాను, పాస్టర్ గారు 5 గంటలు చేయండి అని. కాదమ్మా, ఏముంది ఇక్కడ? సేవ అంటే ఏంటి? దోచుకోవడం తప్ప మీరు చేసే సేవ ఏంటి? ప్రజల దగ్గర డబ్బు దోచుకోవడం తప్ప మీరు చేసే సేవ ఏంటి అంటున్నాను నేను. నమ్ముకున్నాము, ఏది అవసరమో, ఏ ప్రార్థన అవసరమో అని చెప్పి నేను నెంబర్ ఇచ్చానా? కాదమ్మా, మీరు మనుషుల్ని దోచుకోవడం తప్ప మీరు చేసే సేవ ఏంటి అని అడుగుతున్నాను నేను. మేము చేసే సేవ నీకేం నీకు చెప్పే ఏముంది సేవ? మేము చేసే సేవ నీకు చెప్పే పని ఏంటి? అరే ఏం సేవ చేస్తున్నావా చెప్పాలి కదా. నువ్వేం చేస్తున్నావు? పేదలకి ఏమన్నా బట్టలు పంచుతున్నావా, లేకపోతే అన్నం పెడుతున్నావా, లేకపోతే రోగులకి ఏమన్నా పోయి సేవ చేస్తున్నావా? మీరు రోగాలు తగ్గిస్తా అని చెప్పి, ఎయిడ్స్ తగ్గిస్తా అని చెప్పి, క్యాన్సర్ తగ్గిస్తా అని చెప్పి మీరు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తప్పట్టినప్పుడు ఏం చేస్తున్నారు మీరు సేవ? మీ మీద మాకు అధికారిగా మిమ్మల్ని మా మీద అధికారిగా పెట్టారు ఎవరైనా? మేము అధికారులమే. ప్రతి పౌరుడు, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి పౌరుడు అధికారే. నీకేం తెలుసు? మేము అన్యాయం చేస్తున్నాం తెలుసు, నీకేం తెలుసు? కాదమ్మా, ఒకటి పిల్లల్ని ఇంకోటి దగ్గర బంద పెట్టడం న్యాయమేనా అని అంటున్నాను నేను. మాట్లాడుకుంటా పెట్టే బాబు